కేసీఆర్ హయాంలో చేసిన పనులకు మళ్లీ శంకుస్థాపన చేయడం సిగ్గుచేటన్నారు గంగుల శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనపాక గ్రామంలో ఆలేరు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. మొన్న 6వ తారీఖు రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1500 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి అని శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో యాదాద్రి అభివృద్ధి మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేసి జీవో విడుదల చేసిన టెండర్లు అయినా వాటికి మళ్లీ శంకుస్థాపన చేయడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి కొలనుపాకలో బ్రిడ్జి శంకుస్థాపన చేసి టెండర్ వేసిన వాటిని మళ్లీ శంకుస్థాపన చేయడం, అదేవిధంగా 9 కుల సంఘాలకు సొంత భవనాలు శాంక్షన్ చేసి జిల్లా కలెక్టర్ ఫండ్ నుండి తీసుకున్న వాటిని రద్దు చేసి పక్క గ్రామాలలో సీసీ రోడ్డు పనులు చేసినటువంటి మీరు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు జంగా స్వామి, మామిడాల అంజయ్య, ఆర్ఏ మల్లేశం, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు మామిడాల భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. మరి సీఎం గారు మరి నియోజకవర్గానికి ఇచ్చేసిన కారణంగా మరి ఆయన ఏదైతే శంకుస్థాపనకు వచ్చిండో అవన్నీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో గతంలోనే శంకుస్థాపన చేసినటువంటి వాటిని మళ్ళీ శంకుస్థాపన చేశాడు. మరి ఆ విషయాన్ని మరి గొంగిడి మహేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మరి ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కటి జీవో కాపీతో సహా చూపించుకుంటూ మరి ఆ రోజు మేము చేసినటువంటి వాటిని మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నాడు. మరి దిక్కుమాలిన పని సిగ్గు లేకుండా ఇలాంటి పనులు చేస్తుందని చెప్పేసి ఆయన నిర్భయంగా ప్రెస్ ముందు ప్రకటిస్తే మరి 7 తారీఖు నాడు కొంతమంది కార్యకర్తలతో మరి అసభ్యకరంగా మాట్లాడుతూ మరి ఊర్లలో తిరగనీయము, మేము బట్టలు ఇప్పించి కొడతాము అంటే బట్టలు ఇప్పించి కొట్టే పరిస్థితి మీకుందరా నాయన? మీరు ఏం చేసిరనో జనాలకు పోతే బట్టలు ఇప్పించి కొడతారా, ఊళ్ళకి రానియరా అనేది మీరు ఆలోచించుకోండి. మీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మీరు అది మరి ఏవి చూసుకొని మురుస్తున్నారు. మీరు ఇస్తా అన్నది రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, మరి కళ్యాణ లక్ష్మికి ఇంతవరకు దిక్కులేదు. మీరు 420 హామీలలో ఏ ఒక్కటి కూడా మీరు అమలు చేయకుండా ప్రజలంతా మీ మీదకి తిరగబడి మీరు ఏడవపించినా మిమ్మల్ని మరి యూట్యూబ్ ఛానళ్ళలో కానీ ప్రజలు ఎక్కడ మాట్లాడినా మీకు తెలుస్తుంది. మీరు మరి అధికారుల ఒత్తిడి వల్ల అధికారులను మరి మొబైల్ చేసి వాళ్ళను మహిళా సంఘాలను మీకు పబ్లిక్ జనాలు రాకుంటే మరి అధికారికంగా మహిళలను తీసుకుపోయి వాళ్ళకి లోన్లు ఇస్తారని చెప్పేసి ఆశ చెప్పించి మీటింగ్ తీసుకుపోయారు. అది సక్సెస్ కాదురా నాయన. మీరు మాట్లాడుతున్న టైంలో ఏ ఒక్కరు కూడా మీరు కొట్టుమన్న చప్పట్లు కొట్టలేదు, ఎవరు కూడా చేయలేపలేదు. ఆ వీడియోలలో ఉన్నాయి, చూసుకోర్రి. మీ కార్యకర్తలు తప్ప ఎవరు కూడా మీకు అది చేయలేదు. మీరు 7 తారీఖు ఏదైతే మాట్లాడిరో ఖబర్దార్. మరి బీర్లైలే గారు, మీరు ఇలాంటి మాటలను ఇలాంటి మోసపూరితంగా చేస్తున్నటువంటి పనులను మానుకోండి. మీరు చేసిన దాన్నే చేయలేదంటున్నారు. ఇది 4వ తారీఖు 7వ నెల 2023లో మేము ఏదైతే కొలన్పాక హైలెవర్ బ్రిడ్జిని మేము శంకుస్థాపన చేశాము, అక్కడ ఈ జీవో ఇచ్చాము. దీని ప్రొసీడింగ్ ఉంది, ఇది టెండర్ అయింది. ఈ 4 కోట్ల చిల్లరతో టెండర్ అయితే మీరు ఇప్పటి వరకు కూడా దాన్ని నిర్మాణం చేయకుండా మొన్న వచ్చి ఒక హిటాచి తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ హిటాచి తీసుకొని పోయారు. ఇప్పుడు జూన్ జూలై వచ్చింది, ఇప్పటి వరకు మరి వర్షాకాలం వచ్చింది. వర్షం తర్వాత మీరు ఎట్లా చేస్తారని మీరు ఆ రోజు కూడా మేము అడిగాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. మీరు అక్కడ ఎట్లా పని చేస్తారు, ఎప్పుడు పని చేసి ప్రజలను మరి తృప్తిపరుస్తారు, అది ఇంతవరకు కాలేదు. మరి ఇప్పుడు మళ్ళీ దాన్ని రివర్స్లో మళ్ళీ శంకుస్థాపన సీఎం గారితో చేయించారు. మీకు బుద్ధి ఉంటే చేసిన దాన్ని మళ్ళీ ఎట్లా చేస్తారని చెప్పేసి నేను ఈ పత్రికా ముఖంగా ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా నేను అడుగుతున్నా. మీరు చేసే తప్పుడు పనులను మీరు మరి బెదిరించుకుంటూ మళ్ళీ కూడా మేము చేసిందే రైటు అనే పద్ధతిలో మరి బట్టలు ఇప్పించి కొడతామంటే బట్టలు కాదు, మీరు ఊర్లలో తిరగరు. మా కార్యకర్తలు మేము తలుచుకుంటే అది ఖబర్దార్ బిడ్డ, మీరు అదే ఆలోచించుకోండి. మీరు
ఏవి కావాలన్నా మీరు ఎక్కడైనా చర్చకు రమ్మన్నారు కదా, మీరు ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధం చర్చకు. మీరు 9 మరి అలగాలిన వర్గాలు మరి బీసీ బిడ్డలు బీసీ కులాలు సంఘాలకు 9 బిల్డింగులు మేము శాంక్షన్ చేపించి ప్రొసీడింగ్లు ఇచ్చి మరి మేమైతే శంకుస్థాపన చేస్తే మరి అగ్రిమెంట్ కూడా అయిపోయిన వాటిని మరి అలా డబ్బులు లేవని మేము ఇచ్చింది కాదు, జిల్లా ఫండ్ నుంచే ఇచ్చాము, కలెక్టర్ ఫండ్ నుంచి. మరి జిల్లా ఫండ్ నుంచి ఇచ్చినప్పుడు అదే జిల్లా ఫండ్ నుంచి ఇప్పుడు ఈరోజు మరి 20-30 లక్షలు పెట్టి మరి మీరు గత వేరే ఊర్లలో మరి ఏదైతే పనులు చేసిరో సీసీ రోడ్లు మరి అవే డబ్బులను మీ అలాగే ఈ కులాలకు మరి ఏదైతే కొలన్పాకలో 9 సంఘాలకు ఇచ్చినటువంటి వాటిని ఎస్సీ బీసీలు మరి వాళ్ళందరూ కూడా అర్జీ పెట్టుకుంటే ఆ రోజు ఇచ్చినాం, అది మీరు ఎందుకు కంప్లీట్ చేస్తలేరని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న కొలన్పాకలో ఉన్న కుల సంఘాలు అన్నీ కూడా అడుగుతున్నాయి. కాకపోతే మరి మీ దౌర్జన్యాలకు ఇంకేవి ఎప్పుడు కూడా సాగవు. దానికి మరి మీరు భయపడుతున్నారు అనుకుంటారు. ఎవరు భయపడవలసిన అవసరం లేదు మీకు. ఎవరు కూడా మీరు ఏడికంటే ఆడికి మేము రానికి సిద్ధము. ప్రతి జీవో కాపీ తీసుకొస్తాం. చేసిన వాటిని చేసిండా లేదా అని ప్రూఫ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప చేసిన అభివృద్ధి ఏం లేదు. అందుకు నిదర్శనమే కొలన్పాకలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గౌరవ గుంగిడి సునీతా మహేందర్ రెడ్డి మాజీ ప్రభుత్వ ఇప్పుడు హయాంలో వేసినటువంటి శిలాఫలకాల మీద మళ్ళీ శిలాఫలకాలు వేసుకుంటారు తప్ప ఆ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకుందామని ఆలోచన సోయి వాళ్ళకి లేదు. అందుకు నిదర్శనం ఈ కొలన్పాక గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మాజీ జడ్పీటీసీ డాక్టర్ కుడుదల నాగేష్ గారు కొలన్పాక గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడే బ్రిడ్జ్ ఏదైతే ఉందో మా పోషమ్మ గుడి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జిను బావులలో కాలువట్లకు శంకుస్థాపనలు చేసి నిధులు మంజూరు చేసిన ఆ పనులను ఇప్పటి వరకు ఆ పనులను ప్రారంభం చేయలే, అభివృద్ధి పనులను మొదలు పెట్టలే. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలకు ఒక్క పైసా ప్రభుత్వం 9 సంఘాలకు కేటాయిస్తే వాటిని ఒక్క పైసా రిలీజ్ చేయకుండా అభివృద్ధి పనులు ప్రారంభం చేయలే. ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్న బీర్లాయిలయ్య మా ప్రభుత్వం ఇచ్చే బీర్లాయిలయ్య గారు వారి సామాజిక వర్గానికి మా కుర్మ సోదరులకు కుర్మ సంఘానికి బిల్డింగ్ కట్టించి మీరు వచ్చి మీరు చూస్తే సునీతా మహేందర్ రెడ్డి గారు కట్టించారు. మిగతా కుల సంఘాలన్నిటికీ నిధులు కేటాయిస్తే మీరు ఒక బీసీ బిడ్డ అయ్యండి ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చి వాటిని పూర్తి చేయాల్సింది పోయి వాటిని ఆపడం రాజకీయ దురుద్దేశమే తప్ప కక్ష సాధింపు చర్య వల్ల మీరే నష్టపోతారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. వాగులలో బ్రిడ్జికి కూడా శిలాపలకలు వేసినట్టుగానే శిలాపలకలు వేసుకుంటూ 3 నెలలకు ఒకసారి కొబ్బరికాయలు కొట్టుకుంటూ మాజీ మంత్రి ఇప్పుడున్న మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకొచ్చి 4 లైన్ల రోడ్డు అని రోడ్డు షాపింగ్ కాంప్లెక్స్ అని ఇవన్నీ చేస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకొని 3 నెలలలో పని పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికి సంవత్సరంన్నర అయిపోయింది, ఇంతవరకు పని ఏం మొదలు పెట్టలే. వర్షాకాలం నెత్తి మీదకి వచ్చింది, వాగులో చేయలే. చెరువులన్నీ నింపినామని చెప్తారు, కొలన్పాకలో ఒక్క చెరువు కూడా నింపలే. కలుగులో రైతులు ఉన్నారు, చెరువుల మట్టి పోసుకోవడం ప్రభుత్వం తరఫున చెరువుల మట్టి తీసే కార్యక్రమం చేయలే. ఏది చేయకుండా ఇవాళ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఆలేరు నియోజకవర్గంలో ఒకటి కేటాయిస్తే మీరు అది తుర్కపల్లి ప్రాంతానికి కేటాయించారు. మేజర్గా ఓట్లు వేయించుకున్న కొలన్పాకలో ఎక్కువ విద్యార్థులు ఈ ప్రాంతంలో కనీసం పాఠశాల పెట్టి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కొలన్పాక నిధులు ఎక్కువ కేటాయించమనాలి, అభివృద్ధి చేయాలి, ప్రజలను మందలు పొందాలి. కానీ చేసిన వాళ్ళ మీద దుమ్మెత్తి వస్తే ప్రజలే తిరుగుబడతారు, తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకోవాల్సి వస్తుంది. మండల కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అన్ని అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఎలాంటి అభివృద్ధి చేయకుండా గతంలో చేసిన బీఆర్ఎస్ మా ప్రభుత్వ ఎమ్మెల్యే గారు సునీతా మహేందర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు మా ప్రెస్ మీట్ పెట్టి నిజాలు మాట్లాడితే అవన్నీ అబద్ధాలు పూటకపు జీవాలని మాట్లాడుతూ చిల్లర మల్లర వ్యవహరిస్తున్నారు. వారు ఎలాంటి అభివృద్ధి చేయలేక మరియు చేసిన వారి మీద బురదలడం సమంజసం కాదు. వారు ఎలాంటి చేయలేకుండా మేము మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆన్లైన్లో పెట్టి ఏ పథకమైన ఆన్లైన్ ద్వారానే ప్రతి ఒక్క పౌరునికి ప్రజలకు అందేలా చేశాము. వారు మాత్రం ఇప్పుడు నడుస్తున్న యువ వికాసం కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు తప్ప వేరే ప్రజలకు ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటి పనులు చేసిన మిమ్మల్ని బట్టలిప్పి కొడతారు తప్ప మేము అందరికి సమన్వయం చేసిన మమ్మల్ని అనే పరిస్థితి లేదు. మరియు నిన్న మాట్లాడుతూ తాజా మాజీ ఎంపీ గారు అశోక్ గారు విచ్చలవిడిగా వాళ్ళ స్థాయి మరిచి ఆయన మాజీ విప్పు సునీతా మహేందర్ రెడ్డి గారిని మాట్లాడుతూ కల్లు రామచంద్రారెడ్డి గారిని విమర్శిస్తూ బడలిపి కొడదామని
సమంజసం కాదు. అలా బట్టలిప్పి కొట్టాలు చూస్తే ఫస్ట్ కాంగ్రెస్ నాయకులను కొట్టాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ గత ప్రభుత్వం మీ ఇంటికి కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం జరిగింది. అంత విశ్వాసంగా పనిచేసిన గవర్నమెంట్ను మీరు దూషించడం, దుర్భాషలాడడం సమంజసం కాదని తెలియజేస్తూ నీ స్థాయిలో నువ్వు ఉండి నీ స్థాయి ఎంతవరకు ఉందో అంతవరకు ఉండగలరని తెలియజేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.